హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే రోజు అయితే మన క్యాంపింగ్ టెంట్ని ఎక్కడైతే ఓపెన్ చేశామో అక్కడ ఈరోజు ట్రయల్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. ట్రయల్ క్యాంపింగ్ అంటే ఏంటో చెప్పు. ఏం లేదు స్వామి, ట్రయల్ క్యాంపింగ్ ఏంటంటే మనం టెంట్ కొన్నాం కానీ ఈ మంచుకు ఎండకు ఎట్లా తట్టుకుంటుంది ఏంది. ఇలా టెంట్ వేసుకుంటే ఇది కొని డైరెక్ట్ అయినా అడవిలోకి వేసుకొని పోయి సగం పొద్దున మంచు కురిసి విపరీతంగా చలి పెట్టి ఇబ్బంది అవుతుంది కదా. మన ట్రయల్ క్యాంపింగ్ అంటే మనం మొన్న అన్బాక్స్ చేసిన ప్లేస్లో ఈరోజు టెంట్ వేసుకొని ఈ వెదర్కు ఈ మంచుకు ఎట్లా ఉంటుంది, చల్లగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. హలో గైస్, ఇప్పుడైతే మేము టెంట్ అయితే ఓపెన్ అయితే చేయబోతున్నాం. స్టిక్స్ అన్నమాట. ఫోన్లో టెంట్ అయితే ఓపెన్ చేసినాం. లైట్ లేదు, లైట్లు గీట్లు అన్నీ కొనుక్కోవాలి. ఇంకా కొత్త కాబట్టి ఫోన్లో ఇళ్ళతో ఫిట్టింగ్ చేసేది. ఫిట్టింగ్ ఎంతసేపు కాదనుకో, కాకపోతే ఇలా అవి అక్కడ నుంచి పెట్టేసాడు. ఇదైతే మన స్టిక్ ఇక్కడ నుంచి అంతవరకు వస్తుంది. దీనైతే మంచి సాంగ్ అయితే ఇప్పుడు పెడుతుంది, మనం కూడా పెట్టేదాం. నేను కెప్టెనా సార్? కెప్టెన్ అన్నప్పుడు శర్వాక్ అని చేసే పనులు ఏ గురించి అంతే. మా సామిలు అయితే టెంట్ ఫిట్ చేస్తారు. అది సామిగో మధ్యలో డ్యామేజ్ అయింది సామిగో. ఇక్కడ ఇది ఉంటుంది కదా సామి, ఇట్లా ఉంటుంది, దానికి పెట్టేసి మధ్యలో డ్యామేజ్ ఆ స్టిక్ సామని ఇలా వెంట. ఇప్పుడు మొత్తం అయితే లేపా సామి, లేపు ఇట్లా లేదు సా, పైకి లేపు. అదే ఫస్ట్ ఇది పెట్టేసి ఇట్లా ఇట్లా పెట్టేసి కర్దే సార్. దీని మీద అయితే వేద్దాం. దీని మీద చిన్నగా అయితే గ్యాప్ వచ్చింది కదా, దాని మీద వేసుకోవడానికి అయితే ఇది ఇచ్చారు. ఇది కట్టకపోతే ఇక మొత్తం మంచు లోపలికి వచ్చేస్తాయి. పైన ఈ క్లాత్ పెట్టకపోతే ఏంటంటే సేఫ్టీ, మంచు కురవకుండా సేఫ్టీ. నైట్ మొత్తం నిద్ర ఎట్లా పడుతుంది ఏంది, మంచు పండుకొని ఇస్తుందా, చలి వండుకొని ఇస్తుందా లేదా అన్నీ చూద్దాం. ట్రయల్ క్యాంపింగ్ అంటే బయట వెదర్లో సెట్ అవుతుందా లేదా అని చూడడానికనే. గిడేయడానికి కారణం ఏంటంటే కింద ఆల్రెడీ వాటర్ కొట్టున్నారు, ఇది ఇటు చల్లగా ఉంటుంది. ఈ చల్లకు బయట కూర్చే మంచుకు అసలు నైట్ మొత్తం ఉండగలుగుతాం ఆ టెంటుల్నే. నేను అనుకుంటున్నా, నాకు తెలిసి 5-6 గంటల వరకు, 5-6 గంటలకు కదా 2-3 గంటలకు ప్యాకప్ అవుతాం అనిపిస్తుంది. అంటే ఇంత ఘోరంగా పెడుతుంది చలి. ఇక్కడ కదా సార్ చూపి లోపల నుంచి అయితే మనది సామి మనం ఇట్లా వేసేది ఉంటుంది సామి, ఇట్లా తిప్పేది ఉంటుంది. ఏమో పట్టున్నారు పట్టేం కదా సాప సామి. సామి కొట్టినావా? కొట్టేసినా. కింద మనకు చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది కాబట్టి చేప సమయంలో కూడా ఫస్ట్ సెట్ చేసుకున్నాం. అసలు పడతాడా పట్టాడా ఇట్లా ఉంటాడు చూద్దాం, లోపలికి పోదాం. ఇదైతే సెట్ చేసుకున్నాం. ఓకే, బాగానే ఉంది, పర్లేదు. సాయం అన్ని సాయం అయిపోయిందా? బెడ్షీట్ సామాని
మొత్తానికి అయితే టెంట్ సెట్ చేసినాం. అంటే మొన్న అన్బాక్సింగ్ చేసిన దానికంటే ఈరోజు టెంట్ మంచిగా సెట్ అయిపోయింది అసలు. అంటే మూలలు కానీ ఏది కానీ గ్యాప్ లేకుండా ఈ సాపకి దీనిలో మంచిగా సెట్ అయిపోయింది. మొన్న చలి పెట్టేది ఏమనుకున్నాను, ఇప్పుడైతే ఘోరంగా చలి అయితే పెడుతుంది. నైట్ మొత్తం సర్వే అవుతామా కాలేమా, మధ్యలోనే లేచిపోతామా, ఏం చేస్తాం, మధ్యలో నీకు 1 అవర్కి ఒకసారి సెల్ఫీ వీడియో తీసుకొని మీకు అప్డేట్ ఇస్తాం. మొత్తానికైతే సెట్ అయింది, మంచిగానే ఉంది. ఎట్లా ఉంటుంది ఏందనేది చూడండి. ఇంకా ఇప్పుడే చల్లగా మొత్తం చల్లగా అయిపోతుంది. నిన్న నుంచి కురుస్తాడేమో వర్షం, మంచి ఇట్లా లోపలికి వస్తుందేమో అని అనిపిస్తుంది. ఎట్లుంటుందో చూద్దాం. మొత్తానికైతే బయట నుంచి ఒకసారి మళ్ళీ క్యాంపింగ్ది చూపిస్తా. ఇట్లా లైట్ పట్టుకోరు సార్, మంచిగా అనిపిస్తుంది బయటకు పోతే. కానీ మన టెంట్ అయితే బయట నుంచి అయితే ఇట్లా అనిపిస్తుంది. ఇక క్యాంప్ ఫైర్ గిట్ వేద్దామనుకున్నాం కానీ అంత అదే ట్రయలే కదా, మొత్తం క్యాంపింగ్ చేసిన రోజు అన్నీ సెట్ చేసుకున్నాం. అంటే బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది ఇదైతే. ఇంకా ఒకసారి చూడండి మొత్తం మీరు. అక్కడ మూలకు మన క్యాంపింగ్ టెంట్ అన్నమాట. ఇదంతా టెంపుల్. ఇక్కడ వాలీబాల్ స్టేడియం ఉంటుంది, ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు. ఉంటే మస్తు అనిపిస్తుంది కానీ లైట్లు గిట్లు ఇంకా ఎక్విప్మెంట్స్ ఏం తీసుకోలేదు కాబట్టి ఇలా ఫిట్ చేసినా మంచిగా సెట్ అయింది. మొన్న అన్బాక్సింగ్ చేసిన దానికంటే ఈరోజు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది టెంట్. అందులో సాపా గిప్ప మొత్తం మంచిగా సెట్ అయిపోయినాయి. నైట్ మొత్తం అందులో ఉండి అసలు మనం ఈ టెంట్లో క్యాంపింగ్ బయట అడవులు ఫారెస్ట్లో కానీ ఇంకేమైనా చేయగలుగుతామా లేదనేది చూద్దాం. లొకేషన్ యాక్చువల్గా ఏమైందంటే కింద చూపి ఇంతకుముందే వాటర్ కొట్టినట్టున్నారు. దీనికి మొత్తం పచ్చిగా ఉందన్నమాట. ఇక్కడ మనం ఈడ టెంట్ వేసి ఈడ సర్వే అయ్యి పైన మంచు కింద వాటరు, దీంట్లో సర్వే అయితే మనం వేరే టెంట్ వేసుకున్నాం కానీ దర్జాగా ప్రశాంతంగా ఉండొచ్చు అనేది. ఇట్లా కొడితే మీకు అర్థమవుతుంటుంది. వాటర్ మొత్తం వాటర్ కొట్టింది. కింద ఈ వాటర్ది, పైన అది ఎట్లుంటుందో చూద్దాం. బయట ఎక్కువసేపు ఉండకుండా ఆల్రెడీ చలి పెడుతుంది కాబట్టి టెంట్లో పట్టుకొని క్లోజ్ చేసుకున్నాం. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత 1 అవర్కి ఒకసారి మీకు కంపల్సరీ టైం చూపించుకుంటూ ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే ఇస్తా. చామలు భయపడుతున్నారు చల్లగా ఉంది పండుకుంటామా లేదా అని. నాకైతే ఏం కాదు, అంత ఇబ్బంది ఏం కాదు అనిపిస్తుంది. చూద్దాం. ఒక 1 అవర్ 1.5 అవర్ మ్యాక్సిమం మనకు 2 అవర్స్లో మంచి అనేది లోపలికి వస్తుందా రాదా అనేది అర్థమైపోతుంది. ఇప్పుడైతే కొంచెం చల్లగా అయ్యిండు టెంట్. అప్పుడే చూద్దాం. టెంట్ లోపల అయితే ముగ్గురికి సరిపోని ప్లేస్ మంచిగా ఉంది. లోపల ఇంటీరియర్ వర్క్ ఇట్లుందన్నమాట. ఇక సాపా బెడ్షీట్లు అన్నీ అయితే తీసుకొచ్చినాం. మాట్లాడతాం ఎట్లుంది, ఏమనిపిస్తుంది క్యాంపింగ్ చేస్తాం? నాకు ఒకటే భయం ఉంది, సర్వైవ్ అవుతామా కామా అనేది. సర్వైవ్ అవుతాం సామి, ఏం కాదు. సర్వైవ్ కావడానికి భయం ఏముంది? భయం ఏం లేదు సామి, ఖచ్చితంగా సర్వైవ్ ఏముంది. ఒకవేళ చలి ఎక్కువ పెట్టింది అనుకో, ఈ నుంచి తీసుకెళ్దాం, రూమ్లో పడుకుందాం. మ్యాక్సిమం పొద్దుగాల వరకు ఉండడానికి ట్రై చేయాలి. ఉంటావా? ఖచ్చితంగా నువ్వు సార్ మంచి సార్ ఉంటాను సార్. ఖచ్చితంగా చలి పెట్టినా ఏది పెట్టినా మీనంగా మంచిగా కూర్చున్నా కానీ పొద్దుగాల వరకు క్యాంపింగ్ టెంట్ నుంచి బయటికి కాలు పెట్టకూడదు మనం. అది లోపటంగా అయితే ఇట్లా సెట్ చేసుకున్నాం మొత్తం. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి మీకు టెంట్ మొత్తం చూపిస్తా. పైన అయితే ఇట్లా జాలి టైప్ వచ్చింది. ఈ సామికి క్లాత్ కట్టేసిన. నాకేమనిపిస్తుంది అంటే ఇంట్లో నుంచే వస్తుందేమో మంచు అని ఒక చిన్న డౌట్ అవుతుంది. మొత్తం అయితే ప్యాక్ చేసి అంత అయితే బాగానే ఉంది. లోపల సైడు ఇక్కడ కింద సాప వేసుకున్నాం. బెడ్షీట్లు, ఇది క్యాంపింగ్ది ఇక్కడ పెట్టేదాం కిందకి. ఎట్లయితుందో చూద్దాం. అదేంది డోర్ అయితే పెట్టేసిన, మొత్తం డోర్ పెట్టేసినాం లోపలికి. ఇప్పుడు ఏడ టెంటు కొంచెం గిట్ట ఓపెన్ అయితే లేదు, మొత్తం అయితే ప్యాక్ చేసేసినాం. కొంచెం అంటే ఏమంటారు, చల్లగా అయితే అనిపిస్తుంది. చలి పెడతలేదు కానీ వెదర్ చల్లగా అనిపిస్తుంది. ఇళ్ళకి వచ్చినాక ఇది వేసిన తర్వాత కొంచెం ఎచ్చగానే ఉంది కానీ ఈ మంచు గురిసి ఏమి ఇబ్బంది పెట్టకపోతే పొద్దుగాల వరకు ప్రశాంతంగా ఉండొచ్చు. సామి ఇంకొక 10 నిమిషాలు అయితే యోగా అయిపోతాడు. మరి మనమే లేచి టైం అలారం పెట్టుకోవాలి. అలారం పెట్టుకుని అసలు ఎట్లా ఉంది ఏంది పరిస్థితి అనేది చూసుకోవాలి. ఏంటి ఇటు సామి ఎట్లా లేస్తావా పండుకుంటా? పొద్దుగాల లేస్తావా? నువ్వు పెద్ద రగ్గు కప్పుకో సామి. నువ్వేం లేవాకు, నువ్వు పడుకో. పొద్దుగాల నేను లేపినప్పుడు లే, సరేనా? మధ్యలో అప్డేట్ అయితే ఇద్దాం. టైం అయితే ఇప్పుడు ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది సార్? ఫోన్ 9:18 అయితే టైం అయితే 9:20 అయితే అవుతుంది ఇప్పుడు. చూద్దాం, ఒక 40 మినిట్స్ అట్లా వెయిట్ చేసి పడుకుంటే
నిద్ర పడుతుందా పట్టదా ఏందనేది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9:20 అవుతుంది టైం అయితే. 9:20 వస్తుంది. ఒక 10 గంటల 10 గంటల నిద్ర పట్టడానికి పడుకోవడానికి ట్రై చేద్దాం. అసలు పడుతుందా పట్టదా కానీ పడుకోనికి అయితే ట్రై చేద్దాం. అప్పటి వరకు కాసేపు ముచ్చట్లు పెడదాం. టెంట్ అయితే మొత్తానికి అయితే అయిపోయింది. ఒక లైట్ అయితే తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడైతే లైట్ లేదు కాబట్టి ఫోన్ లైట్తోనైతే కవరప్ చేస్తున్నాం. కంపల్సరీ లైట్ అయితే తెచ్చుకోవాలి. ఎందుకంటే అడవిలలో నైట్ పూట లేచినప్పుడు అదే ఇంకా మనకి ఇబ్బంది అవుతుంది కదా. అడవిలలో క్యాంపింగ్ చేసినప్పుడు ఇబ్బంది అయితే అవుతుంది. ఖచ్చితంగా మనం ఒక ఛార్జింగ్ లైట్ అయితే తెచ్చుకోవాలి. అంజీసామి అయితే మంచిగా అడ్డం అయితే దొరికిండు. ఇప్పుడైతే మా అంజీసామి లైట్ లేదు కాబట్టి మా అంజీసామి ఫోన్తోనైతే లైట్ పెట్టి కవరేజ్ చేస్తాం. సర్వైవ్ అవుతామా కామా అట్లయితే చూద్దాం. నీకేమనిపిస్తుంది? అవుతామనిపిస్తుందా కాదనిపిస్తుందా? అయితే అనిపిస్తుంది. అంజీసామికి ఏమనిపిస్తుందో? సామె ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఏమనిపిస్తుంది సార్? సామికి సిగ్గా ఒక్కోసారి నాకు సిగ్గా అనిపిస్తుంది అంటున్నాడు. అంటే వీడియోలో ఫస్ట్ టైం అన్నమాట. అంటే సాధారణంగా మగవాళ్ళకు సిగ్గు ఉండదని అంటారు. మా అంజీసామికి కొంచెం ఎక్కువనే ఉంది. అందరు మగవాళ్ళ కంటే కొంచెం ఎక్కువనే ఉంది. చాలా సిగ్గుపడుతుండు. ఏం సామి ఎట్లా? నాకైతే సర్వైవ్ అవుతామని అయితే అనిపిస్తుంది. అంజీసామి మళ్ళా నువ్వైతే అవుతావు కానీ అంజీసామితో డౌట్ ఉందా నీకు? అంజీసామి ఇటంగా మధ్యలో అర్ధరాత్రి ఇటంగా లేచి సర్వే అవుతాం స్వామి. మనం ఏం అడవిలో లేం కానీ ఈ మంచు గించు కురుస్తుందా లేదనేది ఇది ఒకటి మనం నేసేది ఏంది ట్రయల్ క్యాంపింగ్ అయితే చేసినాం. మంచు గిటం గుడుస్తుందా అని అయితే అదే భయం. మళ్ళా మంచు గిటం గుడిస్తే భయం గిట్ట ఏం లేదనుకో. ఒకవేళ మంచు కురిసినా కానీ ఈ నుంచి మంచిగా ఇట్లా ఈ నుంచి పోయి ఇంట్లో క్యాంపింగ్ ఇంట్లో అంటే మనం ఉండేది మన ఆశ్రమం పక్కనే కాబట్టి ఎక్కువ చలి వచ్చి మంచు గిట్లా ఇబ్బంది పెట్టినప్పుడు టెంట్ క్లోజ్ చేసుకొని పోయి మంచిగా రూమ్లో నైట్ పడుకుందాం. ఒకవేళ ఈరోజు మంచు కురిసింది అనిపిస్తే దీనికి ఆల్టర్నేట్గా దీనిపైన ఏదన్నా పట్టనో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే అందుకోసమే ఇప్పుడు క్యాంపింగ్ చేయడం అయితే అది దానిపైన ఒక క్లాత్ ఏదో ఒకటి ఒక అంటే ఏమంటారు కవర్ ఏదో ఒకటి అయితే చేసుకుంటే మనం అడవిలోకి పోయినప్పుడు అయినా క్యాంపింగ్ చేసినప్పుడు అయినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొత్తానికైతే ఇట్లా అర్థమైతే అంటాం కదా ఇట్లా పడుకున్నాం. స్వామి బిజీలో ముఖం గిట్ట కనిపించకుండా పెట్టుకుంటుండే ఫోన్. ముఖం చెప్పి స్వామి స్వామి ఇప్పుడంతలా వండేటట్టు అయితే నాకు అనిపిస్తలేదు. ఎంత టైం పడుతుంది? ఎన్ని గంటలకు అనుకుంటావు? 10-11 నాకంటే వెనుకనే వండేటట్టు నువ్వే చూడాలి అయితే మొత్తం క్యాంపింగ్. ముగ్గురికి మంచిగా సెట్ అయిపోయింది. నాకు తెలిసి ఒక 4 ఉన్న ఫ్యామిలీ టెంట్లో మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు. మనం అమెజాన్లో కొనుక్కున్నాం 1075 కాదు 1075 రూపాయలు అయితే పడ్డది టెంట్కు. ఈ 1000 రూపాయలకు మనకు న్యాయం చేస్తుందా చెయ్యదా? ఈ స్వామిని నమ్ముకొని ఎక్కడికైనా పోయి క్యాంపింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది ఏందనేది చూద్దాం. ట్రయల్ క్యాంపింగ్ అంటే మనం తెలుసుకోవడానికి మాత్రమే చేసినాం. పండుకొని అయితే వండుకున్నాం. అర్ధగంట అయితే నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే మార్నింగ్ 4-4:30కి వెళ్ళేస్తాం కాబట్టి. ఈరోజు క్యాంపింగ్ టెంట్ వేసినాం కాబట్టి కొంచెం లేట్ అయింది, కానీ లేకుంటే ఈ పాటికి పడుకుంటుండే. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే 10 అవుతుంది. మంచిగా నిద్ర అయితే చలి స్టార్ట్ అయింది. అందరు బెడ్షీట్లు కప్పుకొని పడుకున్నారు. ఇటు సామి పడుకున్నాడు, అదే సామి పడుకున్నాడు. నేను ఇట్లా ఇంకా బెడ్షీట్ కప్పుకొని చిన్న నిద్ర వస్తుంది. వచ్చినప్పుడు పడుకోవడం బెటర్. చలి స్టార్ట్ అయింది, మళ్ళీ కాసేపు అయితే నిద్ర రాకపోవచ్చు. పడుకొని సామి పడుకున్నాడు. అంజే సామి బెడ్షీట్ కప్పుకొని సామి పడుకున్నాడు. నేను అక్కడనే మేలుకున్న. టైం అయితే 10:07 అవుతుంది. పడుకున్నాక ఇప్పుడు మార్నింగ్ మధ్యలో మేలుకు వస్తుందా రాదా చూద్దాం. టైం వచ్చేసి 10:09
12 అవుతుంది. స్టార్టింగ్లో అయితే ఇప్పటివరకు ఏం లేదు, అంతా మంచిగానే ఉంది. వాళ్ళిద్దరు గాఢంగా నిద్రనైతే పోయారు. ఇట్లా చల్లగా గిల్లగైతే ఏం కాలేదంతా, ఇప్పటివరకు అయితే అంత మంచిగా ప్రశాంతంగా ఉంది. ఇంకొక 5:36 వరకు టెంట్లోనే వండుకుంటే క్లియర్. కాకపోతే కుక్కలు ఒకటే బయట కదా మంచిగా గట్టిగా అరుస్తున్నాయి నిద్ర పట్టకుండా. ఇంకొకటి వేసింది ల్యాండ్ గిట్ట స్లోప్ ఉన్నట్టుంది, మంచిగా పడుకోనికైతే ఇబ్బంది అవుతుంది. 12:30 అవుతుంది, 6 వరకు అయితే వేద్దాం. పడుకొని 6కి అట్లా లేస్తే అన్నం ఎట్లా ఉంటుందో చెప్తా. టైం అయితే 4:30 కావస్తుంది. నేనైతే పోయి స్నానం ఇట్లా చేసుకొని వచ్చిన. మా సాంలో అయితే ఇంకా టెంట్లోనే పడుకొని ఉన్నారు. బయట అంటే ఘోరంగా చలి పెడుతుంది. ఇంకా అనివార్య కారణాల్లో పోయి స్నానం చేయాల్సి వచ్చింది. టెంట్లో స్నానం లేపుదాం ఒకసారి. టైం చూపిస్తాను మీకు. 4:30 అవుతుంది. నేనైతే స్నానం ఇట్లా చేసుకొని వచ్చిన. దానిలో నాకు పడుకొని ఒక 1/2 అవర్ పడుకున్నాక 5కి అట్లా లేపుదాం. బయట మంచు గట్టిగా కురుస్తుంది. టెంట్ అయితే బాగానే ఉంది, ఏం గిడవడం కానీ చలి పెడుతుంది. చలి అయితే బీభత్సంగా పెడుతుంది, అసలు తట్టుకోలేకుండా పెట్టింది నైటు. నేను 3:30కి అట్లా లేచిన, పోయినా స్నానం చేసుకున్నా వచ్చిన. సాములు ఇంకా పడుకున్నారు. ఒక 1/2 అవర్ ఆగి 5కి లేపినామంటే సాములు గిట్ట వచ్చి స్నానం చేసేస్తారు. మన టెంట్ 5:20కి అట్లా తీసేద్దాం. వాళ్ళిద్దరు మంచిగా ప్రశాంతంగా నిద్రపోయారు. టెంట్ అయితే అంత ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏమంటారు, తేమ అనేది లోపలికి వచ్చినట్టు అనిపిస్తుంది చల్లగా. అంటే మస్తు చల్లగా ఉంది లోపల. సాములు ఒక 1/2 అవర్ ఆగి సాములను లేపుదాం. అది తీసుకో దాని మీద ఎచ్చగుంది సార్. ఇప్పుడు చిన్న అడుగు ఎచ్చగుంది. మనం వాడి కుట్టాలి, అన్నీ కుట్లు వేసుకోవాలి ఒకసారి. ఇక్కడ తీసిన 3 వచ్చినాయి సార్, 4 గంగలేవాళ్ళ బకెట్ వట్టితో మొత్తం గంగలేవు.
రాలేదు. లాగానే ఉంది రాసిన కప్పు కింద పెట్టింది.